మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో ముఖ్యంగా ధనురాశి వారికి అష్టమ గురు దోషం నడుస్తూ ఉంది. సో ఇక్కడ జనరల్గా అష్టమంలో గురుడు నడవటం వేరు, బట్ ఒక రాశ్యాధిపతి అయ్యి అష్టమంలో నడవటం వేరు. సో కాబట్టి అష్టమ గురుదోషాన్ని మనం ఎలా ఫేవర్గా మార్చుకోవచ్చు? అష్టమ గురుదోషాన్ని సో ప్లానెట్స్ అనేవి 8th హౌస్లోకి రావటం, వాటి ట్రాన్సిట్లో జనరల్గా జరుగుతూ ఉంటుంది. 13 సంవత్సరాలకు ఒకసారి గురుడు మీకు అష్టమంలోకి వస్తుంటాడు. సో 13 సంవత్సరాలకు ఒకసారి గురుడే కాదు, మీ రాశ్యాధిపతి ఆయన. సో అష్టమ స్థానాన్ని మనకి ఫేవర్గా మార్చుకోవాలి అంటే, ఈ అష్టమ గురుదోషాన్ని ఫేవర్గా మార్చుకోవాలంటే సో మెయిన్గా 8th హౌస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో 8th హౌస్ అనేది యాక్చువల్గా ఒక సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్. సో 8th హౌస్ అంతా కూడా అంటే మనం ఇలా ఊహించినట్టే జరుగుతుంది అని అనుకోవడానికి ఉండదు. సో 8th హౌస్ ఏదైతే యాంగ్జైటీని, టెన్స్ని ఎక్కువ ఇది ఇండికేట్ చేస్తుంది. 8th హౌస్ అనేది జనరల్గా ఆయుస్థానం. సో కాబట్టి ఇక్కడ హెల్త్, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా, అలాగే జనరల్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్ అయిన ఈ 8th హౌస్లో గురువు గారు 13 ఏళ్ళకు ఒకసారి, అయితే ఇది ఉచ్చక్షేత్రం అయింది ఆయనకి. సో ఉచ్చక్షేత్రం అవటం వల్ల ఇది ఇంకా ప్లస్ కూడా. జనరల్గా అష్టమ గురుదోషం నడవటం మిగతా రాశులకైతే అది కొంచెం ఎఫెక్టే. బట్ ధనుర్రాశి వాళ్ళకి ఏంటంటే 8th హౌస్లో వచ్చే ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు. ఇంట్రెస్టింగ్గా తీసుకోవడం కాదు, వాటిని చక్కగా వాళ్ళకి అంటే ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే సరదా అన్నమాట. సో అలాగా ఎప్పుడైతే గురుడు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా జూన్ 2వ తారీఖు నుంచి 8th హౌస్లో ట్రాన్సిట్ అనేది మొదలుపెట్టారు. సో ముఖ్యంగా 8th హౌస్ అనేది డీప్ రీసెర్చ్కి, పాజిటివ్గా తీసుకుంటే డీప్ రీసెర్చ్కి సంబంధించిన సైన్. సో కాబట్టి ఇది ఆకల్ట్ నాలెడ్జ్ అంటారు. సో ఏదైనా ఒక శాస్త్రాల గురించో వేటి గురించైనా మనం ఒక రీసెర్చ్ చేయటం. సో ఏదైతే ఒక ఫార్మసీ వాళ్ళు లేకపోతే ఫార్మా రంగానికి చెందిన వాళ్ళు మెడిసిన్ని కనుక్కోవడానికి రీసెర్చ్ వర్క్స్ ఎలా అయితే చేస్తారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ రీసెర్చ్ వర్క్ ఓరియంటెడ్ ఇంక్లూడ్స్ 8th హౌస్. సో 8th హౌస్ అనేది సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్. యాక్చువల్గా అదే ఆయుస్థానం అని చెప్పుకుంటున్నాం, ఆరోగ్య స్థానం అని కూడా చెప్పుకుంటున్నాం. సో కాబట్టి డెఫినెట్గా రాశ్యాధిపతి ఎప్పుడైతే 8th హౌస్లో మీకు ట్రాన్సిట్లో ఉన్నారో డెఫినెట్లీ మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ అనేది తీసుకోవాలి. ముఖ్యంగా 8th హౌస్ ఎప్పుడైతే అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ 8th హౌస్లోకి రావటం వల్ల యాంగ్జైటీస్, సమ్ టెన్స్, ఒకటే ఆలోచన, సో వీటి వల్ల డైజెషన్ పవర్ తగ్గటం కావచ్చు. సో జూపిటర్ ఇచ్చే కొన్ని ఎసిడిక్, గ్యాస్, డైజెషను, బ్లోటింగ్ ఇలాంటివి చిన్న చెత్తగా జనరల్గా ఉంటాయి. సో కాబట్టి వీటికి సంబంధించి వ్యాయామం, అలాగే సమ్ ఎక్సర్సైజ్, తీసుకునే ఫుడ్లో మన ఆర్ట్ టైమింగ్స్లో కాకుండా మరి రాత్రి 12ంటికి, పొద్దున 11:30కి టిఫిన్ చేయడం, ఇలాంటి అలవాట్లు ఉంటే మాత్రం, ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇబ్బంది పడే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి 8th హౌస్లో రాశ్యాధిపతి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు ఫేవర్గా మార్చుకోవాలంటే ఫస్ట్ మీ హెల్త్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో 8th హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ వస్తుంది కాబట్టి ఎనీ హెల్త్ ఇష్యూస్ మీకు ఏదైనా గతంలో ఉన్నవి ఏమైనా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి అనుకుంటే, సో అది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, దేనివల్ల అవుతుంది, దేని గురించి అది మనం తెలుసుకుని దాన్ని మనం కంట్రోల్ చేసుకుని స్టెబిలైజ్ చేసుకోవడం అనేది అవసరం. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్వీట్స్ తినేసేయడం కానీ, సో లేకపోతే ఏదన్నా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్కువ గ్రావిటీ పెంచుకోవడానికి కానీ, ఎందుకంటే 8th హౌస్లో గురుడు కొంచెం మీ చార్ట్లో ఇప్పుడు నడుస్తున్న అంతర్దశ, మహార్దశ అడ్వాన్స్గా ఉందనుకోండి, దీని ఎఫెక్ట్ ఏంటంటే కొంచెం మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంకా.
కాబట్టి ఇక్కడ ఎనీ మీకు తీసుకునే ఏవైతే డైట్ మెయింటెనెన్స్లో మీకున్న ఏమన్నా పథ్యాలు ఏమన్నా ఉంటే ఇన్ జనరల్గా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని స్టెబిలైజ్ చేసుకుంటూ వాళ్ళని వాటికి సంబంధించి వాటిని మనం న్యూట్రలైజ్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఆరోగ్యపరంగా రాస్యాధిపతి ఎప్పుడైతే అష్టమ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడో న్యాచురల్గా క్యూర్ చేసుకుంటాడు. ఇక్కడ గురుడు డాక్టర్తో సంబంధం లేదు. గురుడు న్యాచురల్ క్యూరియేషన్కి కారకుడు. ఎందుకంటే రాస్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో ఓకే, ఈ ప్రాబ్లం వచ్చింది, న్యాచురల్గా క్యూర్ చేసుకున్నాం. సో ఇలాంటిది గురుబలం ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేరుతుంది. వాళ్ళు తెలుసుకుని ఓకే అందుకే మనకి ఇలా ఇలా కొంచెం హెల్త్కి సంబంధించింది కొంచెం అప్సెట్ లేకపోతే ఇలా జరుగుతున్నాయి అనుకుని వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు. గురుబలం ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి రాస్యాధిపతి అష్టమంలో ఉండడం కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మీకు ఏ విషయాల్లో అయితే నాలెడ్జ్ ఉందో, మీరు ఏ పని అయితే చేస్తున్నారో, ఏ ప్రొఫెషన్లో అయితే ఉన్నారో, ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం దానిలో కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్గా లోపలికి వెళ్ళాలి. సో మీకు కొంచెం టైం అనేది మీరు కేటాయించి కొంచెం టైం అనేది తీసుకొని మీకున్న స్కిల్ మీకున్న నాలెడ్జ్ దానిలోనే ఇంకొంచెం డీప్ రీసెర్చ్ చేస్తే మీకు ఇంకా దానిలో చక్కగా ఇంకొక మెట్టు మనం ఎక్కినట్టు, ఇంకొక లెవెల్ మనం ఎక్కినట్టు అని అనుకుంటే కనుక మీకు తెలిసిన విషయాలనే ఎక్కడి వరకు టైం కుదరకు వదిలేశానండి అన్నవి ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో కొంచెం మీరు రీసెర్చ్ చేసి నాలెడ్జ్ పెంచుకోవటం వల్ల ఇక్కడ ఎయితోస్ అనేది తెలియని హిడెన్ సీక్రెసీ. సో కాబట్టి తెలియని విషయాలని తెలుసుకునే ఆస్కారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి ఒక విషయంలో, ఒక ప్రొఫెషన్లో, ఒక స్కిల్కి సంబంధించి దానిలో మనకి తెలియని అర్రే ఇంత చిన్న విషయాన్ని మనం ఎలా కనిపెట్టలేకపోయాను రా, భలే లాజిక్, అసలు ఇది తెలిస్తే మనం ఎప్పుడూ భలే ఉండేది అసలు ఇది అనుకునేవి ఏవైతే ఉంటాయో. సో కాబట్టి మీకు ఉన్న ప్రొఫెషన్లోనే మీరు కొంచెం డీప్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్న దానిలోనే మీరు మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం కొంచెం టైంని కేటాయించి అలా అంటే డీప్ లెవెల్ థింకింగ్ వెళ్ళటం. సో మీకు ఇప్పటిదాకా తెలిసిన విషయం ఎంతైతే ఉందో, అంటే ఏదైనా ఏ స్కిల్ అయినా సముద్రమే. సో దానిలో మనం ఏది తెలుసుకోవాలి కానీ చాలా ఉంటుంది ప్రతి దానిలో, ప్రతి రంగంలో కూడా. కాబట్టి మీరు ఏ రంగాల్లో అయితే ఉన్నారో దానికి సంబంధించి కొంచెం మనం ఇంకా డీప్గా వెళ్తే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకోండి. సో ధ్వని అనుకరణకి సంబంధించి సో ఈ హీరో ఆ హీరో వాళ్ళ అనుకరణే, ఓహో ఓకే దాన్ని మనం ఇలాగా ఇమిటేట్ చేస్తే ఇలా అనుసరిస్తే మనకి ఆ సౌండ్ వస్తుంది అన్నమాట. సో అలాగే అకౌంట్స్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, అకౌంట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా దాన్ని డీప్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా సో దీన్ని ఇంకా మనం దీనికి సంబంధించి ట్యాక్సేషన్కి సంబంధించి మనం ఎలా వేస్తే బాగుంటుంది ఏంటి ఇంకా డీప్ లెవెల్లో దీనికి రిబేట్స్ మనం ఎలా తీసుకురావచ్చు, ఆ నాలెడ్జ్ పెంచుకోవటం కావచ్చు. అలాగే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న ఇంక ఏఐ ఎటు ఉంది. సో మీకున్న నాలెడ్జ్కి అడిషనల్గా ఏఐని ఇంకొంచెం మీరు దాని ట్రాన్స్ఫర్మేషన్ టు యువర్ నాలెడ్జ్ చేసుకోవటం. ఇలా ఉదాహరణగా మీకున్న ఏ రంగాల్లో అయితే ఉన్నారో ఆ రంగాల్లో మీరు డీప్ రీసెర్చ్, ఎయిత్ హౌస్ ఇస్ ద డీప్ రీసెర్చ్. ఎందుకంటే కాలపురుషుడి నుంచి వృశ్చిక రాశి ఎయిత్ హౌస్, యాక్చువల్గా ఒరిజినల్ ఎయిత్ హౌస్ ఇస్ వృశ్చిక రాశి. ఎందుకంటే ఇట్ ఈస్ రూట్స్ ద డీప్ అనమాట, డీప్ సీక్రెట్స్. మనకి పైన ఉన్న చెట్టు మాత్రమే కనిపిస్తుంది కానీ లోపల ఉన్న వేళ్ళు ఎక్కడి నుంచి ఉన్నాయో మనకు తెలియదు. కానీ అది కనుక్కోవటమే ఎయిత్ హౌస్. ఇట్ ఈస్ ఎ సీక్రెట్ హౌస్. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏ పని కూడా లాస్ట్ మూమెంట్లో చేద్దామని అనుకుంటే వీళ్ళకి మామూలు టెన్షన్ అయితే ఉండదు. అక్టోబర్ 31 వరకు కూడా గురుడు ఇక్కడ అతిచారంలో ఉంటున్నాడో, ఎయిత్ హౌస్లో ఉంటున్నాడో, గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు మీకు ఏ వర్క్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటారో ఇంపార్టెంట్ వర్క్ని ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయొద్దు. అవసరమైతే ఆ ఇంపార్టెంట్ వర్క్కి సంబంధించి మెటీరియల్ కానీ ఆ ఇంపార్టెంట్ వర్క్కి సంబంధించి ఏదైనా కూడా ప్రిపరేషన్ కానీ ముందు నుంచే ఉండేది చూసుకోవాలి.
సో ఇక్కడ ఎయిత్ హౌస్ అనేది ఇట్ ఈస్ ఎ సడన్, అంటే ఈ టైంలో మనం బయటికి వెళ్దాం, అర్జెంట్ వర్క్, సరే చూసారా కరెక్ట్గా నేను ఈ వీడియో చేస్తా ఉన్నా కరెంటు పోయింది. సో ఇలా మీరు ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు ఇలా కరెంటు పోయింది అనుకోండి, కష్టం కదా, అది ముందే చేసుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా చేసేటప్పుడే జరిగింది మనకి ఇలాగా. సో అలాగే ఇక్కడ ఎయిత్ హౌస్ అనేది మెయిన్గా మనం చూస్తే కనుక ఇన్ జనరల్గా మనం చెప్పాలంటే ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది అనమాట. అంటే కొన్నిసార్లు ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిత్ హౌస్ అనేది ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు అంతా కొంతమందికి ఆ పని అయ్యేదాకా కొంచెం టెన్షన్, యాంగ్జైటీ అలా ఉంటాయి. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ముందుకు వెళ్తూ ఉండాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఎయిత్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ సడన్ వెల్త్ కూడా. ఎయిత్ హౌస్ అనేది సో ఇక్కడ మీరు సంపాదించింది కాదు, కాకపోతే ఇదేంటంటే మీ ఇన్లాస్ ద్వారానో లేకపోతే అడిషనల్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనో సో ఎయిత్ హౌస్ అనేది చాలా ఫేవర్ అవుతుంది. అంటే ముఖ్యంగా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, సో ఇంకా ఇలా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఎయిత్ హౌస్ అనేది అదర్ సోర్సెస్ ఆఫ్ మనీ పరంగా కూడా చాలా వరకు ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో అలాగే మనం చెప్పుకున్నట్టు ఎయిత్ హౌస్ కి సంబంధించి గురుడి యొక్క సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అతిచారం, గోచారం రెండు కూడా 31వ తారీఖు దాకా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డ్రైవింగ్. ఎప్పుడైతే డ్రైవింగ్లో ఉంటారో కాన్సన్ట్రేషన్ చేయడం అనేది మంచిది. సో ఎయిత్ హౌస్లో ఉన్నప్పుడు జనరల్గా గురుడి యొక్క ట్రాన్సిట్, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించో ఇంటికి సంబంధించి ఏమన్నా చెడిపోయే ఆస్కారాలు. సో అలాగే ఇక్కడ కొన్నిసార్లు డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాలకి సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత లేకపోవటం వల్ల సో వీటి విషయాల్లో మనం కొంచెం కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు అండ్ కాన్సన్ట్రేషన్, ముఖ్యంగా ఎయిత్ హౌస్ అనేది కొన్నిసార్లు బూజింగ్, తాగుడు, వ్యసనాలు, సో ఇక్కడ ఇల్యూజన్, మత్తులో ఉండటం, ఇలాంటి ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని నడుస్తుండగా అష్టమంలో గురుడు ఉండగా మళ్ళీ మీరు వీటి జోలికి వెళ్ళారంటే డెఫినెట్గా చిన్నపాటి యాక్సిడెంట్స్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఏంటి వీటిల్లో ఉన్నవాళ్ళు అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి అనవసరంగా ఇలా మత్తు జోలికి మాత్రం ఎయిత్ హౌస్లో గురుడు ఉండగా అర్ధాష్టమ శని నడుస్తుండగా ఇలా వాటి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చాలా మంచిది. సో కాబట్టి ఇలా ఎయిత్ హౌస్కి సంబంధించి ఈ విషయాల్లో కనుక మీరు కొంచెం కేర్ తీసుకుని ముందుకెళ్తే డెఫినెట్గా అష్టమ గురుడు మీకు సడన్ వెల్త్ని, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని, మంచి ఆరోగ్యాన్ని, అలాగే మంచి కాన్సన్ట్రేషన్ని, మనం ఇందా చెప్పుకున్నట్టు కాన్సన్ట్రేషన్ని, సో అన్నిటినీ కూడా ఆయన ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్స్ని మాత్రం ఇందాక నేను చెప్పినట్టు ఏది డిలే చేయకుండా ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉండటం మంచిది. ఎందుకంటే గురుబలం తగ్గుతుంది. ఎంతైనా ఎయిత్ హౌసే, ఉచ్చ స్థితిలో ఉన్న ఎంతైనా ఎయిత్ హౌసే. మనం ఎంత బాగా పనిచేసినా వేలెత్తి చూపించడానికి ఇది వరకు మన ముందు చాలా డౌన్ అయిపోయిన మన హిడెన్ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బలం పుంజుకునే ఆస్కారాలు ఉండటం వల్ల మన మీద వేలెత్తి చూపించే స్కోప్ ఉంటుంది. సో కాబట్టి మనం కాన్సన్ట్రేటివ్గా అంతా చేసుకెళ్ళటం వల్ల ఎవ్వడికి కూడా మనం అవకాశం ఇవ్వం. సో ఇలా వెళ్తే కనుక అష్టమ గురు చక్కగా మీకు ధనురాశి వాళ్ళకి చాలా మేలు చేస్తాడు ఈ ఎయిత్ హౌస్ ట్రాన్సిట్లో. దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోండి, కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ దానం ఇవ్వండి, దేవానాంచ ఋషినాంచ చక్కగా చదువుకోండి గురు నవగ్రహ శాంతి మంత్రం, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, చక్కగా చదువుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.